వసుంధర చేతులకి మెహందీ పెట్టేవాళ్లు వేరే ఉన్నారు. నువ్వు దిగులు పడకు. వంశీ నీ చేతులకి మెహందీ పెడతాడు. అల్లరి చేయకుండా బుద్ధిగా నడుచుకో. వంశీ బావ నా చేతికి మెహందీ పెడుతుంటే ఆ వసుంధర ఊరుకోదు. ఇంతకీ ఆ వసుంధర చేతికి మెహందీ పెట్టేది ఎవరమ్మమ్మా? టెడ్డీ, వీడితో వసుంధర చేతులకి మెహందీ పెట్టిస్తాను. ఈ బొమ్మ మెహందీ పెడుతుందా అమ్మమ్మా? నా దృష్టిలో వసుంధరకి జరిగేది బొమ్మల పెళ్లి మాత్రమే. నువ్వెళ్ళు, రెడీ అవ్వు. అలాగే అమ్మమ్మా. ఈ నక్షత్రం మురళీగాని తగులుకుంది. ఈ పెద్దమ్మగారు ఏం చేస్తారో ఏంటో. రే జోగేంద్ర, నువ్వు చెయ్యాలనుకున్న పని ఎప్పుడు చేయబోతున్నావురా? పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. ఏం చేయమంటారు పెద్దమ్మగారు? నేను అనుకున్న పని చేయాలంటే ముందు ఆనందాలకి నన్ను వదిలేయాలి. ఇప్పటికే 70% పైన నాతో పనులు చేయించుకున్నారు. టెడ్డీ, 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 చూసారా లెక్కి గారు? ఈ టెడ్డీ ఏ పని చేయకుండా నానమ్మ రూంలో దాక్కుంది. పెద్దమ్మగారు పని చేయకపోయినా క్షమిస్తారు అన్న ధైర్యంతో ఇక్కడ దాక్కున్నట్టుంది శ్రీవారు. ఏ టెడ్డీ, అవతల చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలెక్కి గారు, నేను పట్టుకుంటాను, మీరు సాయం చేయండి. ఏ టెడ్డీ, మర్యాదగా ఇట్రా. ఆనంద్, ఏమిటి మీరు చేస్తున్న పని? పెళ్లి పనులు నానమ్మా. ఆసరాకి టెడ్డీని వాడుకుందాం అనుకుంటే అసలు నా మాట వినట్లేదు. ఇలాంటి రోబో మనకొద్దు. ఇప్పుడే దీన్ని డిస్మాండిల్ చేసి స్టోర్ రూమ్లో పడేస్తాను. అలెక్కి గారు, మీరు పట్టుకోండి. ఆనంద్, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. అరే, ఇంట్లో ఇంతమంది పనివాళ్ళుండగా టెడ్డీతో పని చేయిస్తారేమిటి? నువ్వే కదా నానమ్మా మా మీద పెళ్లి బాధ్యతలు పెట్టావు. ఈ టెడ్డీ కూడా మా మాట వినకపోతే ఇంకెవరు మా మాట వింటారు? పైగా ఈ టెడ్డీ రోబో అన్ని పనులు చిటికలో చేస్తుంది అమ్మగారు. దీని అవసరం మనకి చాలా ఉంది. అవునవును, దీని అవసరం ఈ పెళ్లిలో చాలా ఉంది. కానీ ఇప్పుడు కాదు. మనుషులు సాంప్రదాయబద్ధంగా చేయవలసిన పెళ్లి పనులు ఈ మరమనిషి చేస్తే పెళ్లికి అశుభం జరిగే అవకాశం ఉంది కదా. అయినా వసుంధర పెళ్లి పనులు ఈ టెడ్డీ రోబో ఎందుకు చేస్తుంది? ఇది కేవలం వసుంధర బాగోగులు చూసుకోవడానికి మాత్రమే వచ్చింది. తన్ని మాత్రమే చూసుకోవాలి. మీరు వదిలేయండి. అదేం నానమ్మా, నువ్వు కూడా అలా అంటావు? అన్నయ్య వసుంధర గారి పనుల కోసమే కదా ఈ టెడ్డీ రోబోని ప్రెజెంట్ చేశారు. వసుంధర గారి పెళ్లికి ఈ టెడ్డీ రోబోని వాడుకుంటే తప్పేంటి? అందుకే వద్దంటున్నాను ఆనంద్. వసుంధర కోసం ప్రోగ్రాం చేయబడ్డ ఈ రోబోని ఇలా పెళ్లి పనులకు వాడుకుంటే రోబో ఫీల్ అవుతుంది కదా. ఫీల్ అవుతుంది కదా. ఐ యామ్ హ్యూమన్ రోబో. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ప్లీజ్ లీవ్ ఇట్. టెడ్డీ, నాన్నమ్మ ముందు మొసలి కన్నీళ్ళు కార్చుంటావు. కృంగిపోయి నిన్ను వదిలేసి ఉంటుంది. మొసలి కన్నీరు కార్చడానికి అది మనిషి కాదు ఆనంద్. టెడ్డీ రోబో అనే ఒక బొమ్మ. మీరు ఈ పెళ్లి పనులు వేరే వాళ్లకు పురమాయించండి. ఈ టెడ్డీకి నేను వేరే పని చెప్తాను. అలాగే మీరు మళ్ళీ ఈ టెడ్డీని వెతకండి. వెళ్ళండి. అమ్మా, ఎప్పటికి ఉపశమనం దొరికింది పెద్దమ్మ గారు. నీ మనవడు ఎంత బుద్ధిహీనుడని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఏయ్, అది సారీ పెద్దమ్మ గారు, ఫ్లోలో అనేసాను. వాడిని అనటం కాదు, ముందు నువ్వేం చేస్తున్నావో చూసుకో. వసుంధర్ని ఇంటి నుంచి ఎప్పుడు తీసుకెళ్తున్నావు? వసుంధర్ని ఇంటి నుంచి తీసుకెళ్లాలంటే ముందు మా ఇద్దరి మధ్య బలమైన సంబంధం ఉందని అందరూ నమ్మేలా చేయాలి పెద్దమ్మ గారు. నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి. వసుంధరే నిన్ను ఈ ఇంటికి పిలిపించినట్టు ఒక వీడియో క్రియేట్ చెయ్యి. వసుంధర బెట్టు చేస్తే అది అందరికీ పంపిస్తానని బెదిరించు. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అమ్మగారు నాకు మంచి ఐడియా ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటా. వెళ్ళు. వస్తా.
రే జోగేంద్ర, రేపు ఉదయం లోపు వసుంధర జోగేంద్రతో వెళ్ళిపోయిందనే వార్త నేను వినాలి. వెళ్ళిపోతామమ్మా. వసుంధరని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ ఎటుపోయారో ఏమిటో. ఆ నక్షత్రమేమో గాలి సోకిందల్లాగా మురళిగాడి చుట్టూ గింగరాలు తిరుగుతుంది. ఇంకా ఐరేంద్రే దాన్ని వారించడానికి తలకిందులైపోతూ దాని వెనకాల తిరుగుతోంది. ఏమిటో నేనేమో ఇలా తిరుగుతున్నాను. బా, అనవసరంగా వీళ్ళతో చేతులు కలిపాను రా బాబు. కనీసం ఆ జోగేంద్ర గారితోనైనా కలిసుంటే ఆ వసుంధరని వాడి సైన్యంతో పాటు వచ్చైనా దీన్ని తీసుకెళ్ళిపోయాడు. పోయి వీళ్లతో కలిశాను. ఆ నక్షత్రం ఎక్కడ నిజం చెప్పినా ఆ అపర్ణాదేవి గారు అందరినీ వెంటనే బయటికి దోసేస్తుంది. ఏంటి కాంతం? ఏమీ లేదు ఐరేంద్రి, వసుంధర పెళ్లి కదా, ఎట్టాంటి పల్లకిలో దాన్ని తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. కాంతం, లేకపోతే ఏంటి, నీ కూతురు ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందో ఎవరని భయంతో గుండె పట్టుకుని లబ్ డబ్ అని కొట్టుకుంటుంటే చచ్చిపోతానే అనిపిస్తుంది. నీకు అంత టెన్షన్ అక్కర్లేదు కాంతం. ఇది చూడు. ఏంటిది? క్లోరిన్ యాసిడ్. మామూలు యాసిడ్ కంటే 100 రెట్లు మెరుగైంది. ఈ రోజు జరిగే మెహందీ ఫంక్షన్లో అందరూ మెహందీ పెట్టుకుంటారు. అందులో ఈ యాసిడ్ కలిపేశాను. పెళ్లి కూతురు ఆ వసుంధరే కనుక ముందు దాని చేతులకే ఈ మెహందీ పెడతారు. ఆ మంటని తట్టుకోలేక ఆ వసుంధర గిలగిలా కొట్టుకుంటుంది. దాంతో మెహందీ ఫంక్షన్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇప్పుడు కూడా ఆ వసుంధరనే సాధారణ వస్తువుగా మార్చేసే ఐరేంద్రి. అవును కాంతమ్మా, ఇప్పట్నుంచి వసుంధరకి జరగబోయే ప్రతి కార్యక్రమంలో కీడు జరగాల్సిందే. లేదంటే ఆ మురళీగాడు మెహందీ ఫంక్షన్లో నా కూతురికే మెహందీ పెడతానని ఛాలెంజ్ చేస్తాడా? నువ్వు చేసింది ఒకందుకు మంచిదే, కానీ ఆ మురళిగాడు మెహందీ పెట్టాడన్న సంతోషంలో అందరికీ నిజం చెప్పి మన కొంప కొల్లేరు చెయ్యదు కదా నీ కూతురు. అందుకే ఐరేంద్రి, యాసిడ్ కలిపింది మనమేనని ఎవ్వరికీ అనుమానం రాకుండా చెయ్యాలి. ఈ యాసిడ్ కలిపితే ఆ టెడ్డీ రోబో కూడా కనిపెట్టలేడు కాంతం. ఆ ఆనందగాడు సామాన్యుడు కాదు. ఆ వసుంధరకి నిద్ర పట్టకపోయినా మనమే కారణం అని అంటాడు. వాడికి కూడా అనుమానం రాదు. అవునా? సూపర్. అయినా మనం ఇదంతా చేస్తుంది వసుంధర మీద పగతో కాదు కాంతం. ఈ రకంగా దాన్ని టార్చర్ చేస్తూ వంశీ ఎక్కడున్నాడో కనుక్కుందామని. ఆ వంశీ ఎక్కడున్నాడో కనుక్కొని తను స్పృహలో లేకపోయినా మన నక్షత్రం మెళ్ళో తాళి కట్టించాలి. ఆ తరువాత ఆ వసుంధర మురళిగాడి జీవితం మనం కదపకపోయినా కూలిపోతుంది. అది నిజమే చెప్తుందంటావా? ఇక్కడుంటే కుదరదు, దాని చుట్టూ ఉంటే మనకి తెలుస్తుంది. పదకాంతం. పద పద పద, తొందరగా వెళ్దాం. పెద్దమ్మ గారు, మీరు నా మీద పెట్టిన బాధ్యతను పూర్తి చేసే ఐడియా ఒకటి తట్టింది. ఎంతసేపు ఏటేటి పెట్టుకున్నందుకు కాబోలు ఈ ఐడియా నాకు తట్టలేదు. ఈ రోజుతో ఆ వసుంధరకి ఈ ఇంటికి రుణానుబంధం లేకుండా చేసేస్తా. ఓ
వసుంధర నేను లేచిపోతున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి అందరూ వసుంధరను అసహించుకునేలా చేసేసి నాతో పెళ్లి జరిపించేలా చేసేస్తా. చెప్పు జోగి. ఏంటి బంగారం, గదిలో బంధించు చెల్లిపోయావు. నేనేమన్నా మరమంజును అనుకున్నావు ఏంటి? నేను నీ జోగి ఆంధ్రని. జోగేంద్ర, నేను హాల్లో ఉన్నాను, ఇంకా సేపటి తర్వాత అక్కడికి వస్తాను. నాకంత టైం లేదు బంగారం. ఇదిగో గది ముందు సుచిత్రాదేవి గారు ఎవరైనా ఉండి తలుపు తీయండి అంటున్నారు. తలుపు తీసేయమంట వేటి? వద్దు వద్దు జోగి, అంత పని చేయకు. నేను వస్తున్నాను, నువ్వు మాత్రం తలుపు తీయొద్దు. మరైతే నువ్వే తలుపు తీసుకుని త్వరగా లోపలికి వచ్చేసే. ఓకేనా? ఉంటాను, వెయిట్ చేస్తా ఉంటాను, త్వరగా వచ్చేసే. వసుంధర, నీ వల్ల నాకోసారి చెడ్డ పేరు వచ్చింది. నా కోసం మరోసారి నిన్ను బలి చేసి పెళ్లి చేసుకుంటాను. ఏమైంది? ఎవరికైనా అనుమానం వచ్చిందా? నువ్వు రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా బంగారం. పద పద వసు, జోగేంద్ర, ఇక నుంచి పారిపోదాం. నువ్వు కోరుకున్న గెటప్లోనే నేను రెడీ అయ్యాను. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. పద. జోగేంద్ర, ఏంటిది? నేను చెప్పాను కదా, నా బాధ్యత పూర్తయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను అని. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు వస్తుందిరా? నేను ఈ వేషంలో ఉన్నానా ఇంత చీప్గా మాట్లాడుతున్నావు నువ్వు? నాకిందాకు అద్భుతమైన ఆలోచన తట్టింది బంగారం. మన ఇద్దరం పెళ్లి చేసేసుకుని అలాగే జీవితాన్ని మెరుగుపరిచేద్దాం. మనం ఈ శుభముహూర్తం వచ్చేంత వరకు ఆగాల్సిన అవసరం లేదు వస్తుందిరా. అమ్మవారి గుళ్ళోనే పసుతాడిని మెళ్ళలో కట్టేస్తా. అలాగే జీవిత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా బంగారం. ఏంటి బంగారం, షాక్ అయిపోయావా? నా చెల్లెల జీవితం చక్కబడితే జోగేంద్రను పెళ్లి చేసుకుంటానని నువ్వే చెప్పావు. మరి మాట ఇచ్చావుగా, మరి నన్ను పెళ్లి చేసుకో బంగారం. మన ఇద్దరం కలిసి అలాగే జీవితాన్ని గాడిలో పెట్టేద్దాం. ఏమంటావు? పద వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోదాం. జోగి, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మన పెద్దమ్మ గారే చెప్పారు. భలే గుర్తు చేసావు వసు. ఒక నిమిషం, అసలు విషయం మర్చిపోయినా. ఒక నిమిషం తప్పుకో. వసు, ఇదేంటి తెలుసా? ఎంతసేపు మనం మాట్లాడుకుందంట ఇందులో రికార్డ్ అయింది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు జోగి? ఒక నిమిషం. ఇదేంటో తెలుసా? మెహందీ. ఇంకా సేపట్లో ప్రారంభమయ్యే మెహందీ ఫంక్షన్లో నీ సుగుభారమైన చేతులకు నా పాపిష్టి చేతులతో నీకు మెహందీ పెడతానన్నమాట. మా నువ్వు కాదనుకుంటున్నా సుందరం. కాదంటే ఈ టెడ్డీ రోబో అసలు తట్టుకోలేడు. జోగి, నీకు విషయం తెలుసా బంగారం? మనం ఈరోజు రాత్రికి ఇక్కడి నుంచి బట్టల బ్యాగ్తో జంపు. నువ్వు బట్టలు చదువు తీసుకో. జోగి, నా మాట మీద నీకు నమ్మకం లేదా?
ఇంతకు ముందు ఒకసారి అలేకి జీవితాన్ని మార్చేసిన వీడియోలు ఇంకోటి ఆనందబాబుకి సెండ్ చేశా పాస్వర్డ్తో సహా. పాపమాడు మొత్తబాబు కదా, గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినలేదనుకో, ఈ వీడియో కూడా అందరికీ ఫార్వర్డ్ చేసేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అయితే అందరు కూతులే, మన పెళ్లి చేయాలని కోరుకుంటున్న పెద్దమ్మ గారికి ఈ వీడియో పంపించేస్తాను. ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మన ఇద్దరం వెళ్ళిపోదాం. కాకపోతే ఈ రాత్రికి మెహందీ ఫంక్షన్లో నీ చేతికి నేను మెహందీ పెట్టాలి. నా ప్రేమను తెలపాలి. వద్దు జోగి, ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇదిగో అప్పుడు ఈ తెడ్డిని తల కమర్చుకుంటాను బంగారం. నువ్వు మరి సిద్ధపడిపోయా కాదు కూడదని పద్ధతులు మార్చేసావు అనుకో, నీ చెల్లెలి జీవితం ఆ బస్పాలైపోద్దు బంగారం. గుర్తు పెట్టుకో బంగారం. రాత్రి మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మెహందీ ఫంక్షన్ పూర్తి చేసిన తర్వాత ఈ విషయం నువ్వు ఆ మురళిగాడికి చెప్పినా, ఆ చిత్రసేన గారు నన్ను ఆపినా కూడా ఇదిగో ఈ వీడియో వైరల్ అయిపోతుంది. మరి అది గుర్తుపెట్టుకో. ఓకే రోబో బాయ్ వసు. ఈ జోగేంద్ర ఇక్కడుంటే ప్రమాదం. వీడి చేత్తో నేను మెహందీ పెట్టించుకుంటే నాది ప్రేమే కాదు. ఈ జోగేంద్రకు అడ్డుకట్ట వేసే ఆలోచన చేయాలి, లేదంటే అలేకి జీవితం నాశనం అవుతుంది. అలేకి గారు, ఇందులో లెమన్ కలిపారా? కలిపాను. మెహందీకి కావాల్సినవన్నీ రెడీ చేశాను. ఇక మీరు చేతికి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అమ్మా అలేఖ్య, మెహందీ అంత సిద్ధమేనా? అంతా సిద్ధమే మేడం. అక్క కూడా గదిలో రెడీగా ఉంది. అక్క వంశీ సార్ వస్తే ఫంక్షన్ మొదలు పెట్టేయచ్చు. అలేఖ్య, అందరిలోనూ కలిసిపోయి అన్ని పనులు జాగ్రత్తగా జరిపిస్తున్నావు. అయ్యో, ఇది నా బాధ్యత మేడం. మీకు తెలియదు సుచిత్రాదేవి గారు, అపర్ణాదేవి గారు దీని మీద బాధ్యత పెట్టినప్పటి నుంచి వసుంధర కోసం ఒళ్ళు హోనం చేసుకుని మరీ పనిచేస్తోంది ఈ పిచ్చిది. ఆయన ఇక్కడికి మీరెందుకు వచ్చారు? అదేంటి అలా అంటావు? మేం మాత్రం ఈ పెళ్లికి బంధువులం కదా, ఇందులో మాకెలాంటి బాధ్యత లేదా? అలేఖ్య దాంట్లో తప్పే ఉంది కాంతమ్మ గారు. ఈ మెహందీ ఫంక్షన్ ఏ ఆటంకం లేకుండా జరగాలి. మీరొస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదా? అలా అంటావేంటొదినా? ఈ పెళ్లి దగ్గరుండి చూడాలనే కదా నేను నా పట్టింపు కూడా వదిలి శ్మశానం నుంచి వచ్చేశాను. మమ్మల్ని అపశకునంగా భావిస్తున్నారా? ఐరేంద్రి, నీకు అంత సున్నితంగా చెప్పినా అర్థం కాలేదేమిటే? అలేఖ్య, వెళితే ఏంటి గాని, నువ్వన్నీ రెడీ చేయమ్మా. ఇది వచ్చిన వాళ్ళకోకే, మరి పెళ్లి కూతురి మెహందీ బాల్ ఎక్కడ అలేఖ్య? ఓ, అపర్ణాదేవి గారి గదిలో ఉండే లాకర్లో దాచిపెట్టారేమో ఐరేంద్రి. అక్కడ వరకు అవసరం లేదు నాన్నమ్మా. ఇదే పెళ్లి కూతురు మెహందీ బౌల్. అవున లెక్క, మెహందీలో కొంచెం సున్నం కలిపావా? సున్నం ఎందుకు? అందుకనేనే చిటికెడు కొంచెం అన్నాను. అరచెయ్యి బాగా బండాలంటే అందులో కొంచెం సున్నం కలపాలే. నానమ్మా, మెహందీ ఫంక్షన్ ఆపడానికి ఇదొక కుట్రా? మెహందీలో సున్నం కలపమంటే కుట్ర గడిది గుడ్డు అంటావేంటే? గోరింటాకులో సున్నం కలుపుతారో లేదో కావాలంటే సుచిత్రాదేవి గారిని అడుగు. చెప్పండి సుచిత్ర గారు. అవునండి, మెహందీలో సున్నం కలిపితే
అరచేతులు ఎర్రగా పండుతాయి. ఆ, ఆ, చూసావా? ఇచ్చేయి ఇచ్చేయి ఎలుపమ్మా. అత్తయ్య గారి మనసు మీరే నొప్పించారు. కాదలేఖ్యా, మెహందీలో సున్నం కలపమని వదిన ఇండైరెక్ట్ గా చెప్పింది. నువ్వు ముందు తాంబూలం ప్లేట్ తీసుకో. ఎక్కడో పెట్టానే. తాంబూలం ప్లేటు ఇక్కడుంది. ఇలా రండి అలెక్కి గారు. వస్తున్నా. వెళ్ళు.